ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. ఇవాంటి వీడియో ఏంటంటే తమ్నైల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నేను ఆల్రెడీ హైదరాబాద్ టు శ్రీశైలం జర్నీ వ్లాగ్ అయితే చేశాను. అందులో అయితే చెప్పాను ఒక మంచి వ్యూ పాయింట్ అయితే చూపించబోతున్నాను అనేసి. అదేనండి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే చూపించబోతున్నాను. ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ మనకి ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉన్న పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలలో ఇది ఒక మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. మనకి హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్స్ దూరంలో రైట్ సైడ్ లో ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇది ఎంట్రన్స్ ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇక్కడ ఈ వ్యూ నుండి లోపలికి వెళ్తే ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు ఆక్టోపస్ వ్యూ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఆక్టోపస్ వ్యూ దగ్గర ఒక్కొక్కరికి పర్ హెడ్ 50 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఈ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. నల్లమల ఫారెస్ట్, చెట్లు ఎంత బాగున్నాయి అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 1 కిలోమీటర్ వచ్చేసి మనకు మట్టి రోడ్ అయితే ఉంది. రోడ్ కూడా బాగుంది. వెహికల్స్ వెళ్లేదానికి వీలుగా ఒక మట్టి రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 1 కిలోమీటర్ వెళ్తే మనకు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ కార్ కానీ బైక్ కానీ పార్క్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనమైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే చూస్తాము. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆక్టోపస్ వ్యూ పాయింట్. చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఎంత అద్భుతంగా ఉందో అసలు, చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు అన్నంత బ్యూటిఫుల్ గా ఉంది. మనకు ఇక్కడ శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఎందుకు వచ్చిందంటే పేరు, కొండల మధ్య విస్తరించిన ఆక్టోపస్ లాగా దిగువన కృష్ణా నది ఉన్నందున ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పేరు అయితే పెట్టారు. ఇది దిగువ మొత్తం లోయ యొక్క అద్భుతమైన పక్షి వీక్షణను మనం చూడొచ్చు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే గనక. అలాగే శ్రీశైలం డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్ వచ్చేసి ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి. ఈ వాటర్ చూడండి, అస్సలు మూవే అవ్వలేదు. అసలు వాటర్ ఉన్నాయా లేదా అన్నట్టు చాలా బాగుంది. వాటర్ కూడా గ్రీన్ కలర్ లో ఇలా కొండల మధ్య చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే గనక. ఇక్కడ ఒక చిన్న హట్ లాగా ఇచ్చారు, ఇక్కడ కూర్చోవచ్చు. ఇది కూడా ఆర్టిఫిషియల్ లాగా కట్టారు, అంటే చెట్ల యొక్క కొమ్మలతో కర్రలతో కట్టిన విధంగా చాలా న్యాచురల్ గా ఉంది. ఆ విధంగా కట్టారు. ఇది సిమెంట్ తోనే కట్టారు, కానీ ఈ విధంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇలా వ్యూని అయితే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఆడుకున్నారు. ఈ వ్యూని పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంత మంచి వ్యూని ఇంతవరకు ఎందుకు చూడలేదా అనిపించింది. మనకు దగ్గరలోనే ఉంది కదా, ఎప్పుడైనా చూసిండొచ్చు కదా, కానీ నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడడము ఆక్టోపస్ వ్యూ అనేది. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అయితే మేము మొత్తం చూసి వచ్చేసాక ఇంకా శ్రీశైలం వెళ్ళడానికి అయితే వచ్చేసాము. ఇంకా ఆక్టోపస్ నుండి కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ శ్రీశైలం రూట్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ బొరుగులు అయితే తింటుంది మా పాప. నాకు పెడుతుందేమని ఎక్స్పెక్ట్ చేశాను, పెట్టలేదు ఫైనల్లీ. శ్రీశైలంకి వెళ్ళాలనుకుంటే ఇది ఒక మంచి టైమింగ్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వాతావరణం చాలా బాగుంది అసలు. చూడ్డానికి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్షాలు పడ్డాయి కదా మనకి, కాబట్టి చాలా గ్రీనరీగా ఉంది. అదే ఎండలో వచ్చినప్పుడు అలా అయితే చాలా వేడిగా ఉంటుంది. అలాగే గ్రీనరీ కూడా అంత పెద్దగా ఉండదు. ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఉంది అసలు వ్యూ. ఆక్టోపస్ వ్యూ కానీ నార్మల్గా నేచర్ కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత అయితే శ్రీశైలం కొండలు అయితే ఎంత బాగుంటాయి అసలు. నల్లమల ఫారెస్ట్, చెట్లు అయితే ఎంత అద్భుతంగా ఉంటాయో. ఇక్కడైతే కనుక మనం కొంచెం దూరం వెళ్ళామంటే ఒక 5 కిలోమీటర్స్ శ్రీశైలం వెళ్ళే రూట్లో ఇక్కడ మనకు దోమలపెంట కూడా వస్తుంది. తర్వాత అయితే ఇప్పుడు మనం శ్రీశైలం ప్రాజెక్ట్ చూసేద్దాము.
శ్రీశైలం ఆనకట్ట అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే మేము ఆనకట్ట చూసేసి తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మధ్యలోనే కదా ఆనకట్ట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు ఈ నల్లమల్ల అడవి అయితే గనక. చెట్లు అయితే చాలా పెద్దగా అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్లో మనకు ఎక్కువ ప్రసిద్ధి చెందింది ఏంటంటే తేనె. చాలా ప్యూరిటీగా ఉంటుంది ఇక్కడ. తేనె చాలా మంచిగా ఉంటుంది, బాగా దొరుకుతుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.